గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి పీడంతా కూడా తొలగాలంటే ఆంజనేయుడి యొక్క పూజ చాలా శ్రేయస్కరం. ఆంజనేయుడు మహాబలవంతుడు, రాముడికి నమ్మినటువంటి బంటు. విధి నిర్వహణని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆంజనేయుడి ద్వారా మనం నేర్చుకోవాలి. ఈరోజు హనుమత్ జయంతి. మరి ఆంజనేయుడి యొక్క ప్రతిభ ఏమిటి, ఆంజనేయుడిని ఈరోజు పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. శ్రీమద్ రామాయణంలో రాముడి తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్నవాడు ఆంజనేయుడు. శివుడు అష్టమూర్తులలో ఒకడైనటువంటి వాయుదేవుని అంశతో హనుమంతుడు జన్మిస్తాడు. వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి. హనుమ అంటే విశాలమైనటువంటి దవడలు కలవాడని అర్థం. యోగ శాస్త్రపరంగా హనుమ అంటే కుండలిని శక్తిని జాగృతి చేసేవాడని కూడా అర్థం. సీతాశోక నివారుడిగా, లక్ష్మణ ప్రాణదాతగా రామకార్యాన్ని జయప్రదం చేసినటువంటి కార్య సాధకుడు హనుమంతుడు. ఆంజనేయుడు క్షిప్రప్రసాది అంటే కోరిన వెంటనే వరాల్ని అనుగ్రహిస్తాడు. బుద్ధి, బలం, యశస్సు, తేజస్సు, ధైర్యం హనుమంతుని ఆరాధన వల్ల కలుగుతాయి. మంగళవారంతో కూడినటువంటి హనుమత్ జయంతి ఈరోజు విశేషమైనది. తమలపాకులు, సింధూరం, అప్పాలమాల నేడు హనుమంతునికి సమర్పించడం ద్వారా గ్రహపీడ తొలగుతుంది, గ్రహానుగ్రహం ఏర్పడుతుంది.